గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. రొమాంటిక్ బాయ్ డాడీ అయిపోయాడు. ఏంటి నాన్నగారు నాకు పెళ్లి అయినా సరే చిన్నపిల్లలాగా ఆడిస్తున్నారు. కూతురు ఎంత ఎదిగినా తండ్రి ముందు చిన్నపిల్లే కదమ్మా. అమ్మ నీకేమిచ్చానమ్మా నేను? అందమైన మొగుడిని తేవడం తప్ప నీ అందాన్ని దగ్గర మొగుడిని తీసుకురావడానికి ఎన్ని ఊళ్ళు తిరిగాను, ఎన్ని పుట్టలు ఎక్కాను, ఎన్ని సెట్లు ఎక్కాను. ఆ తర్వాత కూడా మరో 2 సంవత్సరాలు తిరిగారు కదా నాన్నగారు. ఏముందమ్మా నిన్ను ఆశీర్వదించడానికి అమ్మ కోసమని వెళ్ళాను. మీరెంత మంచివారు నాన్నగారు. దీనికి ఎలాగ అర్థమైనట్టు? అమ్మా నేను స్నానం చేసి వస్తానే. నాగబాబు గారు, రోజమ్మ గారు, మీకు నిజం చెప్పాలండి. ప్రపంచంలో ఏ స్త్రీకి రాని అదృష్టం నాకు వచ్చిందండి. పరాయి స్త్రీని కూడా కన్నెత్తి చూడని భర్త నాకు భర్తగా వచ్చాడండి. ఎవడు వాడు? బాబు గారు, ఈ అందమంతా నా భర్తకేనండి. మంచిది. ఒక్కసారి నా భర్తను పరిచయం చేస్తాను. అనసూయ గారు మీరు కుళ్ళుకోకూడదు. బావా ఈ లేత అందాలన్నీ నీకేనా? ఎందుకు బావా అంత సిరాగ్గా ఉన్నా? అందరూ నవ్వుకుని తర్వాత మాట్లాడదాం. నేను అందంగా లేనా బావా? 7 సముద్రాలు ఈదులోని పిల్లకాలు ఈతుంటే ఎలా ఉంటుంది చెప్పు. అసలు నిన్నుగా అదే నిన్ను అందగత్తే అప్సరసాన్ని అంటగట్టాడు కదా మీ బాబుని. వెళ్ళి వినానం తీసుకురా. అలాగే నమ్మతేలే. ఏం చేద్దాం అండి, ఫస్ట్ అందరూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎవరు పోయారు? ఎవరు పోలా. అంత అందగాడికి అన్యాయం జరిగింది కాబట్టి 2 నిమిషాలు మౌనం పాటి. జోక్ 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 బాగుంది. అరే పెళ్లి పెళ్లి ఎవరిని చేసుకుంటారు అని ఇప్పుడు దాకా అనుకున్నారుగా. మీ కళ్ళు చల్లబడ్డాయి కదా. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయద్దు మేడం, ఇప్పటికి చాలు. అంటే చిలకెళ్ళి జామ పండ్లు అన్నింటినీ కొడుతుందంట. బానే ఉంది. పొరపాటుని తెలియక ఒకసారి కుళ్ళిపోయిన జామ పండుని అలా కొట్టిందంట. అంతే, జామ పండుని చిలక రెండింటిని పంజరంలో వేస్తారు. ఈ చిలక పాపం జామ పండుని ఏం చేయలేక పంజరం నుంచి బయట రాలేక చాలా అవస్థలు పడుతున్నాను. అరే మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఎంత మంచి అర్థం ఉందో ఇప్పుడు దాకా ఈ పాటకి. నువ్వు వేసుకొని వచ్చావు ముద్దులోకి పొద్దు పడిపోయిన మొత్తం మీనింగే మారిపోతుంది. ఆ బరువు ఏమో గానీ నిన్ను అల్లుడిగా చేసుకున్న తర్వాత నాకు బయట చాలా మంచి పేరు వచ్చింది అల్లుడు. అదేలాగా? ఎలాగేముంది అల్లుడు? బయట అందరూ అల్లుడి కంటే మా అంగారు చాలా బెటర్ అంటున్నారు. మామని మించిన అల్లుడు. మీ ఇద్దరు పోలికలు కలిపితే అందమైన కొడుకు ఎంత అందంగా ఉంటాడో అలాంటి బిడ్డ నా చేతిలో ఇవ్వండి, అప్పుడు నేను తిరిగి వస్తాను. ఏంటి దీంతో? ఇంకో సంవత్సరం తిరిగి లోపు. ఏమండి నాకు కవల పిల్లలు కావాలండి. కవిల పేరు మొహం వేసుకుని కవల పిల్లలు అడుగుతాయండి తల్లి. కాఫీ తెమ్మంటారా? ఏదో అడితే మీరు అటు ఇటు తిరగండి అనసూయ. ఏంటో అండి నాకు ఇది. ఎంతమంది అమ్మాయిలు వెనకబడ్డారు. రష్మి అయితే అలా వెనకబడి నాకు అరే సుధీర్ నువ్వు తప్ప వేరే లేరు, నిన్ను తప్ప వేరే చూడడం ఉంది. ఇలా ఏం చేస్తాం? నా తలరా తల నిలబడి కూడా పడుకున్నావు ఈ మధ్య. ఓహో నీకు కూడా దూరం, నువ్వు కూడా బాధపడతావా? నా అందం అలాంటిదని నాకు తెలుసు. నీ 6 years కెరీర్ లో ద బెస్ట్ జోక్. నా పేరు చెప్పి ఇంక రండి. ఒకప్పుడు మహేష్ బాబు గారి పెళ్లి జరిగితే ఎంత బాధపడ్డారు. ఇప్పుడు సుధీర్ కూడా అదే ఫీలింగ్. వస్తున్నానండి. కాఫీ చేస్తున్నావా లేదంటే ఏంటి? కాదు, వేడిగా మీకు ఇష్టమని. నవ్వద్దు అండి, ఇక్కడ కూర్చుంటాను. వద్దొద్దు, రాత్రిపూట కల్లోకి వస్తున్నాను పక్కన ఉన్నా సరే. ఏమండి మొత్తం తాగేద్దండి. ఏ మీరు సగం తాగిన తర్వాత నేను సగం తాగాలి కదా. ఎంగిల్ ఎలా తాగుతావే? మరి మీరు తాగేది కూడా ఎంగిలే కదండి. అదేంటి? అంటే ఇంట్లో పంచదార నిండుకుందని మీకు షుగర్ కావాలి కదని నేను షిఫ్ట్ చేసి మీకు ఇచ్చాను. నీకు షుగర్ ఉందని చెప్పండి, కాఫీ సిప్ చేస్తే షుగర్ వచ్చేద్దాం అనుకున్న దాంట్లోని కొడితే. ఎంత అదృష్టమో సుధీర్ కి. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి ఏంటి? మీ గుండి ఊడిపోయిందండి. నేను పెట్టుకుంటానే. అలా కాదండి, భార్య గుండి కుడుతూ భర్తను సాగనంపుతూ నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఏం చేస్తాను? గుండి కొడతావా? గుండి కుడతానండి. కుట్టు, మొహం తిప్పి కుట్టు. పైకి చూడండి, కళ్ళల్లో కళ్ళు. నేను గుండి ఇలా కుట్టి ఇలాగ నోడుతూ నేను తెచ్చినప్పుడు నా వాయువు మీ గుండెలకి తగ
ఆఫీస్కి వెళ్తున్నారా? మరి నా మామూలు అదే ఆఫీస్కి వెళ్ళే ముందు మామూలు ఇస్తారు కదా. మామూలు కొట్టను ఇంకోసారి అడిగే ఉంటే మామూలు కావాలి. భార్యగా అడిగింది పరాయిలు అడిగిరా అడ్వాంటేజ్ తీసుకోరాజు. హక్ చేసుకో ఫస్ట్. సుధీర్ లోపలికి ఏంట్రా? అమ్మ నాకు పెళ్ళైనా మానలేదంటారు నువ్వు. అమ్మ నీకు అలా అర్థమైందా? మా ఆవిడేరా. పెళ్ళైన దగ్గర నుంచి కనీసం ఫ్రెండ్స్ కాల్ చేద్దాం, ఫ్రెండ్స్ కలుద్దాం అందరూ మర్చిపోయాడు నువ్వు. ఫ్రెండ్స్ మీద నమ్మకం అసలు నమ్మకం కాదు మేడం. మా ఈ 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ లో నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటే ఒక మహా అందగత్తిని పెళ్లి చేసుకుంటారా అమ్మాడు. నువ్వు ఎలా చేసుకుంటావు తెలుసురా? అందుకే నా చెల్లిని పిలువు సార్, చూసి వెళ్ళిపోతా. చెల్లి ఇప్పుడే లోపలికి వెళ్ళిందిరా, ఏదో పనిలో ఉంటది, కొంచెం బాగా పిలుస్తాలే. లరా బాబు నువ్వు గొప్పలా ఉన్నావు. చాలా రోజులైంది కదరా కలిసి, మనం మాట్లాడుకుందాం రా, తర్వాత పిలుద్దాంలే. ఏముంది ఇప్పుడు అంతా? అందగత్తిని పెళ్లి చేసుకున్నానండి. జిగేల్ అనిపించే అందం. ఇక్కడ పెట్టి అమ్మగారిని పిల్ల. రే చెప్పరా టీ తాగరా. పని కూడా చేయించట్లేదు కదా అమ్మాయి చేత, పని మనుషులు పని చెప్పేస్తున్నాను అక్కడ. అలా అనిపించిందా? షుగర్ అమ్మో, ఇందాక షుగర్ లేదు, మళ్ళీ చిప్ తెచ్చింది ఏంటి? తీసుకెళ్ళి గొప్ప పద్దాలు పర్సనల్ మాట్లాడుకుంటే నీ అతి మంచి జనం వల్ల చూడు, అది పర్సనల్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చేస్తుంది, టీ ఇచ్చేస్తుంది. ఎవడని అడిగాడు దాన్ని చూడు. అమ్మ కరెక్ట్ పని మనిషి కరెక్ట్ ఉందిరా బాబు. ఎక్కడిగా ఉండు మీద కారం జల్లుతున్నాడు. ఈ గర్వం చూడు, అందగత్తిని పెళ్లి చేసుకున్న గర్వం చూడండి సార్. లవ్ స్టోరీ చెప్పరా? మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పలే కదా కనీసం. పెళ్లి చేసుకున్నావు చెప్పరా? నన్ను అలాగా ఫ్లాష్ లో అలా మధ్య తీసుకురా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పా లవ్ స్టోరీ చెప్పా. ఎలా చెప్పాలంటే మొత్తం చేస్తా కదండి. అలా వెళ్తుంటే నన్ను చూసి ఇంకప్పటి నుంచి నన్ను తప్ప ఈ అందగాని తప్ప ఇంకెవరిని చేసుకోవాలని చెప్పాను. జోకేసింది అక్కడ. కరెక్ట్. ఇంకా అక్కడి నుంచి ట్రైన్ అలా సాగుతుంది. తీసుకురా చెల్లిని తీసుకురా చూడాలి. మళ్ళీ నువ్వు బాధపడతావు, ఇంత అందగత్త నాకెందుకు దొరకలేదు అని చెప్పు. నేను చెల్లిని తీసుకురా. ఏంటి బాబా? అందరూ మనోళ్ళ చూసుకోవాలరా, ఎందుకు అలాగా? ఏదో నేను పెళ్లి చేసుకున్నారా? ఒరే నీ మంచిదని పక్కన పెట్టు, ఏదో దాన్ని కొడదాంగా చెప్పి ఇది కూడా నా పిల్లం అంటే లోపల మా చెల్లేమోవాలరా దరిద్రుడని. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఆ ఫేస్ కి అదే ఎక్కువ. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఇగో పెళ్లి ఫోటోలు. పతియే ప్రత్యక్ష దైవం. తగ్గిపోయింది. ఏమైందిరా? షాక్. సీనా ఏమైందిరా? మాట పడిపోయింది. కొత్తగా చెప్పు. ఏమండి ఏంటి? నిండు చంద్రుడు, మంచం మీద మల్లెపూలు, అందరూ ఇంటికి వెళ్ళిపోయే టైం అయింది. మీరు ఒక్కసారి లోపలికి వస్తే. సరే పద. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. సరే సరే బాగుంది. ఏమయ్యా ఆ పండిపోయిన ద్రాక్షను తీసేయండి అందులోంచి. అక్కడ అన్న ద్రాక్ష పళ్ళు అండి, పండిపోయిందని మీరు ఎలా చెప్పగలిగారు సార్? మరి అంత పెద్ద డైరెక్టర్ ఊరికే అవుతానేంటి సార్? నాకు ఎప్పటి నుంచి మిమ్మల్ని డౌట్లు అడగాలని సార్. అడుగు. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము ఎందుకంటే నేను చెప్తాను సార్. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్లి ముద్దు బిడ్డగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు. అంతేగా సార్? అక్కడ సుమ మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు.
నేను మాట్లాడొద్దా? మౌనం మౌనమేనా ఎప్పటికీ నేను? సరే కానీ మనం అందరం వచ్చాం. మా ప్రొడ్యూసర్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమా మూర్తి, నేను ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాను సార్? నాకు పళ్ళ తోటలో పూల తోటలు ఉన్నాయని పెట్టుకున్నారు సార్. అంతే కదా. ఆ హీరోని పిలిపించండి పొందు. ఈ బొంబాయి హీరోయిన్లతో చేసి వాళ్ళ డైలాగులు విని విని విసిగెత్తిపోతుంది. అరే తెలుగు అమ్మాయిలు చేస్తే ఎంత బాగుంటది. అర్థం చేసుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. పిలిపించు అమ్మాయిని. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి. ఇంత ఆనందాన్ని మూర్తి సార్, పండు లాంటి అమ్మాయిని తీసుకురమ్మంటే పండుకొద్దుని తీసుకొచ్చిన మూర్తి. ప్రముఖ డైరెక్టర్ గారితో నా ఆఖరి సినిమా అది కింద పడిపోయిందంటయ్యా. సౌందర్య లహరిలో మిమ్మల్ని చూసిన ఈవిడ కళ్ళారా చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే. సరే నీళ్ళు కొట్టు. సరే లేవు. ఈ అందాలన్నింటినీ ఒక 4 ఫ్రేముల్లో ఇరికించండి. అప్పుడు నా ఫ్రేమ్ గోడకి ఇరికిస్తారండి. డైరెక్టర్ గారు ఒడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఓపెనింగ్ కి ₹1,00,00,000 ఖర్చు పెట్టాను సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను. సరే నీకోసం చేస్తాను పద. డైరెక్టర్ గారు మీరు ఏ యాంగిల్స్ పెట్టమన్నా నేను రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ పెట్టమన్నా రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ లో కూడా తీయలేరు. నేను చెప్పినప్పుడు చేద్దు. ఓకేనా? నువ్వు పక్క జరగట్లా. రమ్మ రోజా గారు సౌందర్య చేయి పట్టుకున్న డైరెక్టర్ నా ఏమయ్యా సార్ హీరోయిన్ ఎలా ఉంది? ఇంకా హీరో ఎలా ఉంటుంది? అయ్యో బాబు 6 అడుగులు అందగాడు సార్. బాబు హీరో ఎక్కడ ఉన్నారు? రండి. బిగబైకి జీర గట్టి వస్తవా వీడోటి లఫ్డ్ గాడు. హీరో ఆడిషన్స్ కోసం వీడియోలు పంపించమంటే ఈ అబ్బాయి కూడా వీడియో పంపించాడు సార్. ఆ వీడియో చూసే తీరిక నాకు లేక ఆఫీస్ బైక్ చెప్పి వీడియో చూసి ఎలాగుందో నాకు చెప్పమన్నానండి. అటు తిరిగానో లేదనండి. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు పంపించండి ఒకటే గొడవ అండి. ఒక్కసారి ఆ వీడియో నాకు చూపెట్టండి. చూడండి సార్. ఇది పర్ఫార్మెన్సా? నువ్వు బయటికి వెళ్ళరు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి ఏంట్రా వీడియో ఏంట్రది? సార్ హీరోగా నా వల్ల కాదు, నేను చెయ్యను వీడితోటి. డైరెక్టర్ గారు ఆఖరి సినిమా అండి. సరే మీకోసం పూర్తి గారు చెప్తున్నాను. నేను ప్రొడ్యూసర్ మనిషిని కాబట్టి నేను చేస్తున్నాను. ఫస్ట్ సీన్ ఏంటంటే ఓపెన్ చేయగానే 2 ముత్యాలు అలా బయటపడతాయి. మీరు అందులోంచి బయటికి రావాలి. డైరెక్టర్ గారు నేను ఒక ముత్యం ఇంకో ముత్యం ఎవరండి? సరే నా కర్మ కాకపోతే నేను ఈ సినిమా చేస్తానని నేను ఎప్పుడు అనుకోను నా లైఫ్ లో. మీరు బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మీ క్యారవెన్ లో పడుకోండి. లైట్స్ ఆన్. మీ కెమెరాతో తగలబెట్టండి. యాక్షన్. మీరు మెల్లగా అల్కగల ధీమా. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? బయట చలిగా ఉందని ఇక్కడ కూర్చున్నానండి. లొకేషన్ లో ఇన్ని లైట్లు ఉండగా నీకు చలిగా ఉందా? అవురా? ఇందులోకెలా దూరేవరా? నేను ఎందులో కన్నా దూరతాను. షార్ట్ ఏంటంటే మీరు అలా కూర్చుంటే మీ బొడ్డు మీద ఒక పండేస్తాను. నా బొడ్డు మీద అది నేనయ్యా నా అసిస్టెంట్ చేస్తాడు. డైరెక్టర్ గారు మీరెయ్యిన పండు ఈ బొడ్డుకు వద్దండి. ఆ పండు మీరైతేనే ఈ బొడ్డు చూస్తుందండి. సరే సస్తానా కూర్చో.
ఇప్పుడు నెక్స్ట్ అటు ట్రాలీ మీద ఇలా పడుకుంటారు మీరు. బాబు నువ్వేం చేస్తావు అంటే నాకు వదిలేండి, మిగతా నేను చూసుకుంటాను కదా. నువ్వు చూసుకున్నాడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదు. నువ్వు పడుకో ఓకే. ట్రాలీ ఓకే అండి. ఏంటి ఓకే? వాడు ఏం చేశాడు? పూలు అమ్ముకుంటున్నాడు దాని మీద ఉండి. ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఏమండి వచ్చిన కాడి నుంచి మీరు బొడ్డు మీద పంటతో కొట్టలేదు. మీరు ఇప్పుడు వచ్చి ఒక పంట వేరే కొట్టి చంపేస్తుంది. నెక్స్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోదాం మనం. అమ్మాయిని జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా లాగి. ఓకే 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 ఆయన చేసి చూపించాను. కెమెరా పెట్టుకో, యాక్షన్. ప్రియా నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియా. రేయ్ ఏం చేస్తున్నావు నువ్వు? బలవంతంగా లాగుతున్నావు ఏంట్రా? సున్నితంగా లాగలేవారా? అమ్మాయిని పట్టుకొని ఇలా లాగి ఇలా పట్టుకుంటే ఏముంది? వాటర్ కొట్టు. కొట్టిన లేవదు సార్. ఎందుకు? పోయింది సార్. పోయిందా? ఆఖరి సినిమా పళ్ళకి తీసుకొచ్చాండి బాబు. అవసరం లేదు, నలుగురు రండి. అది పాత పోయింది. సోలో హీరోగా పెట్టినా సినిమా దిగండి సార్. చెప్పుతాడు కొడుతూ ఇంకోసారి ఇటు నోటే నున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థమైంది. చెప్పండి సార్. ఎవరైనా ఒకరుగా వస్తారు, నలుగురుగా పోతారు. ఇది నలుగురితో వచ్చింది, నలుగురితోటే పోయింది. ఇంకొకసారి సినిమా అని పిలిచావో నీ పని చెప్తాను. అబ్బో అమలాపురం పెద్దాపురం అని అంటూ ఊపుకుంటా వచ్చింది. నా హోటల్ పేరు చూసావా? పిన్ని హోటల్. అబ్బా ఈ పక్క చూసావా? చిన్ని హోటల్. పిన్ని హోటల్ అని ఎందుకు పెట్టాను తెలిసిన? బాబాయ్ హోటల్ పెద్ద ఫేమస్ అయిందని పిన్ని హోటల్ అని పెట్టాను. హోటల్ పెట్టగానే సరికాదే, వచ్చిన కస్టమర్లకి ఆ టిఫిన్ లిస్ట్ చదవాలి. అది వచ్చా నీకు? నీకొచ్చా? ఎందుకు రాదు? ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, మసాలా దోశ, రవ దోశ, వడ, మసాలా వడ, పెరుగు వడ, పూరి, చపాతి, పొరాటా, బజ్జీ, మిరగాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బోండా, కాఫీ, స్పెషల్ కాఫీ, టీ, స్పెషల్ టీ, పాలు, మంచినీళ్ళు. నీ స్టైల్లో నేను చెప్తా, నా స్టైల్లో నేను చెప్తా. దోశ, వడే, పూరే. నా హోటల్కి ఎంత పేరుందో నీకేం తెలుసు? ఓసారి నాగబాబు గారు షూటింగ్కి వెళ్తా అలా నా హోటల్కి వచ్చారు. రావడం 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 కాలుతున్న పెనం దగ్గరికి వెళ్ళిపోయారు. బాబు గారు అన్నాను. మీది ఎన్నలాంటి మనిషి కదా, పెనం దగ్గరికి వెళ్తే కరిగిపోతారు. ఆయన ఏమనుకున్నాడో ఏంటో, ఓ నవ్వు నవ్వాడు. అప్పుడే టీం లీడర్ అయ్యాను. ఈ మాటలకేం తక్కువ లేదు. రోజా గారు ఎలక్షన్ కి వెళ్తూ నా హోటల్కి వచ్చి దోశ తిన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి నా దోశకి ఎమ్మెల్యే దోశ అని పేరు వచ్చింది తెలుసా? హైదరాబాద్ లో ఇంత స్థలం ఉండగా నా హోటల్ ఎదుర్కొంటా ఎందుకు పెట్టావే నీ హోటల్? పెద్ద అందగత్తవని పెట్టలేదు. నేను రోజుకి వెళ్ళేటప్పుడు నన్ను చూసి టిఫిన్స్ కావాలంటే ఇక టిఫిన్స్ పెడితే బాగా జరుగుతుంది, టిఫిన్స్ హోటల్ పెట్టా. అదేంటో హోటల్ పెట్టినప్పటి నుంచి అడిగిన వాళ్ళు ఒక్కరాడే. అయినా సరే ఈ అసిస్టెంట్లు ఎక్కడ తెచ్చారు? ఒరే లండన్ అమ్మగారు వచ్చావా? ఒరే దుర్గా. అక్క చెప్పక్క. ఎక్కడికి వెళ్ళవరా? సామాన్లు దత్తానికి వెళ్ళానక్క. దానికి ఇంతసేపు ఎందుకైంది? నువ్వేం చెప్పావు? బండి వేసుకొని తెమ్మన్నావు. నాకేం బండి రాదు, నడిపించుకోవాలి, నడిపి తీసుకోవచ్చు. ఈ టైం అయింది. అయినా మన కస్టమర్ని పిలవాలంటే ఇక్కడ నిల్చుంటే రారా? అలా రోడ్డు మీదకి వెళ్ళి కస్టమర్ని పిలిస్తే వస్తారు. ఇవన్నీ నీకెలా తెలుసక్క? చరిత్ర అడక్కు, చెప్పింది చెయ్యి. పొయ్యిలో కట్లు పెట్టావు. ఒరే పొయ్యిలో కట్లు పెట్టినప్పుడు నా కాళ్ళు అవుతావేంట్రా? కట్టె ఎందుకు తెలుతులా, కాళ్ళు ఎందుకు తెలుతులా? పొయ్యి దగ్గర రామాక. ఆకలేసేస్తుంది బాబు. ఆకేవయ్యా. ఆకేమంటే ప్లేట్ వేసాయంటే వేసింది ఆకే, అది ఎండిపోయి ప్లేట్ వేయాలండి. ఆకి ప్లేట్ కి తేడా తెలీదు. టిఫిన్ తినడానికి వచ్చిందంట. సిల్లి పిలవ్. సూపర్ లండన్. వేడివేడిగా ప్లేట్ ఇడ్లీ. ఒరే దుర్గా, కస్టమర్ వచ్చారు, వేడి ఇడ్లీ పెట్టుకురా. అదేంట్రా ఇడ్లీలో మల్లెపూలు వేసుకొస్తున్నావు? నువ్వేం చెప్పావు? ఇడ్లీ మల్లెపూలు లాగా ఉండాలను, అందుకే మల్లెపూలు వేసా. ఎంత? 500 ప్లేట్ ఇడ్లీ 500. పాత బాకి ఎవరికి ఇస్తావు? అన్ని కలిపితే 500 తీసుకో. అక్క వాళ్ళు చూస్తుంటే ఎప్పుడు మన వాటిలో రాలేదు, పాత బాకీ ఉందా అంటున్నాడు. ఏంటక్క? చెప్పింది చెయ్యి. ప్రెసిడెంట్ గారు వచ్చే టైం అయింది. వీడి
నీకు అన్ని చెప్పాలి. ఏరా సూర్యరావు పరగొడుపుని ఎంత ఆకలేస్తుందిరా. మీరు ఆకలికే ఆధార్ కార్డు లాంటి వాళ్ళు, మీకు ఆకలేడులో ఎంతేముంది? సరే గానీ రే, ఊళ్ళో ఆడవాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారా? ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయండి. తీర్చడానికి ఎదురా నేనున్నాను. మీరే సమస్య అండి, మీరు వెళ్ళిపోతే సమస్య తీరిపోద్ది. ఏం మాట్లాడుతున్నారా? మనకు ఊరి చివరి అర్ధరాత్రి పూట గడ్డి బామ్మ తగలడిపోతుంటే ఫస్ట్ సార్ చూసింది ఎవడో, ఆర్పింది ఎవడో. అప్పుడే డౌట్ వచ్చిందండి, ఆ టైంలో గడ్డి బాముల దగ్గర మీరు ఎందుకున్నారా అని. ఒరే ఎంత వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేసుకోలేదురా? నాకు పెళ్లి ఎందుకు కావలేదు నాకు తెలుసు, మీకు తెలుసు, ఊరి జనాలకు తెలుసు. నువ్వు చిన్నే నేను ఎందుకు చేసుకోలేదని నీకు తెలుసు, నాకు తెలుసు, ఊళ్ళో జనాలకు తెలుసులే. ఒరే దుర్గా, ప్రెసిడెంట్ గారిని ఇప్పుడు నేను ఎలా హోటల్కి పిలుస్తాను చూడా. నేను వేయలేనేటి సాంగ్. రారా స్వామి రారా. ఈ దరిద్ర మొహం వేసి రారా అని పిలిస్తే రా తాగినోడు తప్ప ఇంకెవడు రాడెక్కడికి. అందుకనే నీకు పెళ్లి అవ్వలేదు. అది అలాగే చెప్పుద్ది, దాని మొహం చూపించి అన్ని ఇలా మాట్లాడద్ది. ఒకసారి మా హోటల్కి వచ్చి టిఫిన్ చేయండి. నీ హోటల్కి రావడం అంటే నా హోటల్ పెట్టిన నుంచి నా దగ్గరే తింటున్నాడు ఆయన. టిఫిన్ ఇప్పుడు తిన్నాడు కదా, ఇప్పుడు నా దగ్గర తింటాడులే. చెప్తావేంటే అసలు టిఫిన్ లిస్ట్ తెలుసా నీకు? అసలు చెప్పవే, ఎందుకు చెప్పలేనా? ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, వడ, మసాలా వడ, పెరుగు వడ, పూరి, చపాతీ, పరోటా, మిరగాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బోండా, కాఫీ, స్పెషల్ కాఫీ, టీ, స్పెషల్ టీ, మాత్రం ఇసుకుని మంచినీళ్ళు లాగ్గానే. నీ దగ్గర ఏమన్నాయా? నా దగ్గర దోశ, ఇడ్లీ, వడ. ఏంటిది? నా మ్యాండ్రిజం. నీకేటి కావాలి? ఆ ప్లేట్ ఇడ్లీ, సింగిల్ పూరి, ఒక ప్లేట్ మసాలా దోశ. ఏంటిది? నా మ్యానరిజం, నా మ్యానరిజం. ప్రెసిడెంట్ గారు మీరు రండి కూర్చొని టిఫిన్ జరిగింది. ప్రెసిడెంట్ గారు నా హోటల్లోనే మీరు తినాలి. నేను ఈ ఊరు సర్పంచ్ని కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళు జనం అందరూ నా పిల్లలే. ఆ విషయం మీరు చెప్పక్కర్లేదని అందరికీ తెలుసు. నేను మధ్యలో కూర్చుంటాను, మీ ఇద్దరు టిఫిన్ పెట్టండి. ఈ బల్లైట్ ఇలా ఊగుతుంది. ఊగుతుంది కదండి, ఉండండి. ఇప్పుడు చూడండి, చూసారా? దాని ఇడ్లీ తిన్నారనుకో మీరు కూడా దానిలాగానే అయిపోతారు. ఆ ఇడ్లీ ఎక్కడికో తెలిసినా కాకి నీ హోటల్ నుంచి ఎత్తుకొస్తే దానికి అటు తిరిగి ఇటు తిరిగి నామీ చెప్తావేంటి? తెలుసా నా అత్తగారు నామీ చెప్తావేంటి నువ్వు? చూసారా ప్రెసిడెంట్ గారు, మీ ముందు నేను మాట్లాడుతుందో ఇంకో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను, హోటల్ నడపలేను. ఈ హోటల్ దానికి అమ్మే నేను చెప్పేది అది కొంటదంటావా? నేను ఇమ్మను కదా. ఏమి రంగమాత, నీకు ఎందుకే డైలీ గొడవలో ఈ హోటల్ అమ్మేచ్చు కదా. దానికి అమ్ముతావేమో అడగండి, రేట్ కూడా అనుకోండి. ఎంత? 10 లక్షలు. నా దగ్గర ఉన్నది 5 లక్షలు. ఇప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావునా? సరే 5 లక్షలు ఉన్నాయి, ఇది నేను వేస్తాను. 5 లక్షలు సీటీ వేసి ఇచ్చేస్తానులేండి. ఇదిగో రాయించుకోండి. కనపడుకో. థ్యాంక్స్ ప్రెసిడెంట్ గారు. ఓకేనా? ఓకే. కానీ 2 హోటలు మనయ్యే. అది ఊరు పెద్ద మనిషి అంటే అలా ఉండాలి మరి. ఎంత ఆకలితో ఉంటే మాత్రం ట్రైన్ పెట్టుకొని వచ్చేస్తావా? నేను ఆకలితో రాలేదండి, రోడ్డు బండింగ్ లో మీ 2 హోటల్ పోయాయి. నష్టపరిహారం ఎంత ఇస్తారు? ఇస్తున్నా 1116. ప్రెసిడెంట్ గారు 1116 ఇస్తారట. ఈ ఇడ్లీ ఎక్కడ దుక్కుని పెట్టుకోనండి, వెళ్ళండి లోపలికి. ఇప్పుడు మన తక్షణ కత్తాయం ఏంటి? మంది పాత తట్ట ఎత్తుకో. 5 లక్షలు పోయినాయి అని బాధగా లేదా మీకు? ఆ సిన్ని ఎటుపోయిందని బాధగా ఉందరా. ఎంత జరిగినా మీకు బుద్ధి రాదా? వెనకడ మీలాంటోడే అంబులెన్స్ ఎక్కితే కార్నర్ సీట్ కావాలన్నాడంట. నడండి. చవట వట్టి చవట శుద్ధ చవట పరమ చవట. చవటాయను నేను వట్టి చవటాయను నేను, నీకంటే పెద్ద చవటాయను నేను వట్టి చవటాయను నేను. చవటాయను నేను వట్టి చవటాయను నేను. మీరు 2 సార్లు చెప్పక్కర్లేదండి, అలాగే ఆది లేడు కదా. 2-3 ఎపిసోడ్ల తర్వాత వాళ్ళకే అర్థం అవుద్ది. ఏంటి నేను చవటనేనా? నేను కూడా చవటనేని. ఆది గారు లేరు కదా, భయం ఎత్తలేదా? నేను ఆదిని నమ్ముకోలేదు, యూట్యూబ్ నమ్ముకున్నా. నీకు భయం లేదా? నేను నది లాంటోండ్రా. ఆది అనే ఆనగట్టు అడ్డేసింది,
తలుపులు తెరుచుకున్నాయి. పల్ల ప్రాంతం వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒరే నీకో విషయం తెలుసా? మేనేజర్ ఫోన్ చేసి పాన్ కార్డు ఉందా అంటే ఎట్టుంటదో తెలుసా? క్యారవాన్ మీద రాజు గారు అని రాస్తే ఎట్టుంటదో తెలుసా? స్కిట్ కొట్టిన తర్వాత మీకు చెక్ వచ్చిందని ఫోన్ వస్తే ఎట్టుంటదో తెలుసా? నువ్వు సరిగ్గా చేయకపోతే బాస్కెట్ టీమ్ లో పడిచేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ ఎనర్జీ ఏదో ఆది గారు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. కురుక్షేత్రంలో అర్జునుని యుద్ధానికి పంపించి కృష్ణుడు ఖాళీగా కూర్చున్నాడు అనుకున్నాడా? కుర్రోడు ఏదో పేరు తెచ్చుకుంటాడు కదా. టైం వచ్చింది, చక్రం తిప్పుతా. ఏమండి బాబు గారు, ఈ బరువైన డైలాగులు చెప్తున్నాను, ఇదంతా నిజం అనుకుంటున్నారా? టీమ్ లీడర్ అనగానే బీపీ షుగర్ అన్ని పెరిగిపోయినాయండి. పిల్లలు భయపడతారు కదా అని కొంచెం టచ్ ఇచ్చాను అడిగి. ఫ్రిడ్జ్ లోకి ఎవడెళ్ళాడు కానీ నువ్వు చెప్పింది అంతేనా? నిలరా పెట్టింది పూల దుకాణం, ఇచ్చేదేమో బేభత్సమైన బిల్డప్లు. ఏమన్నాను కానీ నా పూలు మాత్రం ఏమనొద్దు. దేనికి? మనిషి జనన మరణాలకి పూలకి లింక్ ఉంది తెలుసా? ఏంటది? మన పైన ఉంటే మరణం, వాటి పైన మనం ఉంటే జననం. మొగ్గలో గౌరులు ఎన్నైనా చెప్తాడు వీడు. వెళ్ళి బీపీ చెక్ చేయించుకో, లేకపోతే అప్పారావు గారు పంచప్రసాద్లో నిన్ను కూడా ఏదో టీంలో వేస్తారు. వెళ్ళు. ఒరే జాగ్రత్తగా ఉండరే, నాతో పెట్టుకోకు. పొద్దున్న ఏదన్నా మంచి బోని బేరం తగిలితే బాగుండండి. నాకు కూడా ఒక్కోసారి అయిన సాంగ్ ఏంటి, స్టేజ్ ఇరిగిపోద్ది. రెడీ రెడీ. ముసలి తాత ముడత ముఖం. ఏమండి రావద్దండి, మీ అందాన్ని చూస్తే నా పూలు ముడుచుకుని కుళ్ళుకుని చచ్చిపోతాయండి. ఏమండి నా మెడికల్ షాప్ కూడా రావద్దండి. ఏమైందండి? ఇంతవరకే రాసాడండి డైలాగ్. ఒక 6 మూరలు మల్లెపూలు ఇవ్వండి. ఏంటండి మూరలు అంత పొడుగు గొలుస్తున్నారు? అందాన్ని బట్టి మూర సైజు పెరుగుతా ఉంటదండి. ఏమన్నా ఇన్ని పూలు ఎందుకండి మీకు? మా అన్నయ్య జైలు నుంచి విడుదలవుతున్నాడండి, అతను మెళ్ళ దండగా వేద్దామని. జైలుకి ఎందుకు వెళ్ళాడు? నా వెంట డైలీ ఒకటి పడుతూ ఉన్నాడు, వాడిని నరికి నరికి చంపేస్తే జైలుకి. పూలు లేవు ఏం లేవు, అవతల వాడు బాబా. పూలు ఇస్తానన్నారు కదండి. పూలు లేవు, రోజులు బాగాలేదు అసలు. బాగుండు అవతలకి. పొద్దున వచ్చింది బేరం. ఇంకేం కావాలో? మీ ఒంటి మీదకి 1 కేజీ కండ కావాలండి. ఏమండి మీ నాన్నగారికి చిన్నప్పుడు చెరుకు మిషన్ గాని ఉండేదా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? మీరు బాగుంటా మిషన్ లోకి వెళ్ళిపోయారు. మిషన్ గురించి ఇక్కడ ఎందుకులేండి, వెళ్ళండి ఆ పూల దుకాణం దగ్గరికి. నా మొహం మీద ఎందుకు నీళ్ళు కొడుతున్నావు? పూల వ్యాపారం కదండి, వాడిపోయినట్టు ఏది కనపడినా నీళ్ళు చల్లడం అలవాటు అండి. ఒక 3 మూరలు మల్లెపూలు ఇవ్వు. 3 మూరలు మల్లెపూలు కావాలా? 1 2. అదేంటి మూరలు అంత చిన్నగా కొలుస్తున్నావు? అందాన్ని బట్టి మూర సైజు తరుగుతూ ఉంటుందండి. కత్తి చూసావా? సీడీ చూసావా? మీరు మామూలు తిని చంపేస్తాను రా. మగోళ్ళయ్యి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారా? ఎలాగైనా సరే వాడిని కొట్టి మీరు మగతలు నిరూపించుకోండి. వాడిని కొట్టకుండా వేరే మార్గం లేదండి. మీరు కానీ మామూలు తిని చంపేస్తాను. దారుణం జరిగిన తర్వాత నేను బతకాలంటారా? చచ్చిపోతాను సార్. డోంట్ కిస్ సో మెనీ టైమ్, ఓన్లీ 1 కిస్. ఫసక్ ఫసక్. పోలీసులు వస్తారంట ఇటు ఇప్పుడు కొంప తీసి. రారా మడ్ర ఎవరు చేసిండ్రా? నాకు తెలియదు సార్. నువ్వు ఇలా అడిగితే చెప్పురా. నిన్నెవరు చంపిర్రో చెప్పురా, నేను ఎవరు చెప్పను గానీ. చచ్చిపోయినాడు ఏం చెప్తాడండి? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఎవరు చంపారంటే అండి? ఏమంటున్నారు ఎస్ఐ గారు? స్కిట్ ఎంత బాగా వచ్చిన టీమ్ లీడర్ ఎవడు అంటున్నాడు. సంబంధం లేదు, జడ్జిలు కూడా చూశారు. నేనే చేశానండి బాబు, నేనే చేశాను. ఇదంతా నువ్వే చేసినవుగా, ఇవాళ అందరూ అరెస్ట్. ఇద్దరు బాగానే సరిపోయారు. యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఇంత డైలాగు క్లియర్ గా చెప్పావు, నీకు ఎలా తెలిసిందే? ఎంతమంది పోలీసులు నాతో చెప్పలేదు. అమ్మయ్య ఆడు పోయాడు, ఈడు పోయాడు. నెక్స్ట్
కలలు కలలు. రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా. సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎత్తుతున్నారా, ఇప్పుడు దొరికింది. మంచి టైంకి వచ్చారు బాబు. అవును రే, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు ఏదో చూసారన్నారు, ఏమైందిరా? పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి మా నాన్న నా ఫోటో పంపించాడు రా. వాళ్ళ నాన్న వెంటనే మా నాన్నకి నా వీడియో పంపించాడు. మీ నాన్నగారు బాగా ఏడ్చుంటారా? కొడుకు ఎదుగుదల చూసి ఆ మాత్రం ఆనంద బాష్పాలు వస్తాలే మరి. సర్లే టీవీ పెడదాం ఉండు. ఇది 2 ఛానల్ తప్ప ఏది రాదండి. చలికాలంలో మనల్ని వేధించే సమస్య ఆస్మా. కనుక వృద్ధులు బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు నీ గోలని. పెళ్ళైన కొత్తలో సమస్యలు సర్వసాధారణం. అలా అని దాంపత్య జీవితానికి దూరంగా ఉండకూడదు. అసలు ఉండం. ఇది అవసరం అంటావా అని ఎప్పుడు చూడు అదే గోళ. ఈ రోజు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. పొద్దున్న ఏంటి అని సాగుగల. ఒకే కాన్పులో 3 కవల పిల్లలు. ఆనందంలో ఆ దంపతులు. ఇది మాత్రం ఆనందంగా ఉంటావే నువ్వు? ఒరే, ఈ ఆనందాలు టీవీలు పక్కన పెట్టరా. 2 రోజుల నుంచి భోజనం చేయలేదు, ఆకలి వేసేస్తుందిరా. ఒరే, ఇప్పుడు భోజనం అంటే ఎక్కడ దొరికిద్దిరా? ఒరే, పక్క ఈదిలో పెళ్లి జరుగుతుందిరా, అక్కడికి వెళ్ళి తినేద్దాం. తెలియని పెళ్లికి వెళ్ళి తినేస్తావా? ఒరే, జబర్దస్త్ రాకముందు ఎన్ని పెళ్లిళ్ళు, ఎన్ని గుళ్ళు. ఏదైనా నీకు ఒక విషయం చెప్పాలరా, మనం ఎంత ఎదిగినా సరే గతాన్ని మర్చిపోకూడదురా. ఒరే, నీకు నాకు ఒక తేడా ఉంది చెప్పనా? గతాన్ని నువ్వు వెంటాడుతున్నావు, అదే గతం నన్ను వెంటాడుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫసక్. ఒరే, అక్కడ ఆకులు లేపేస్తారు, మనం భోజనానికి వెళ్ళాలి. సరే నడైతే. ఆకలి వేసేస్తుందిరా. ఒక్కసారి, ఇంకోసారి. ఏంటి? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. నువ్వు కూడా చూసావు వీడియో? ఒక్కసారి, ఇంకోసారి. ఏంటండి? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. కమలా నర్సింగ్ హోమ్ లో సెలాన్ పెట్టించేటప్పుడు చూసుంటావు. లండన్ నాయరు ఎవరిని పడితే లోపలికి పంపించుకో. అందరూ ఊర్లో పని పాట లేకుండా తిరుగుతున్నారంట. వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతా తప్ప చదివింపు ఎవడో చదివించడు. అందుకే ఎవరిని పంపించుకో లోపలికి. అర్థమవుతుందా? వీడికి మనల్ని కనిపెట్టేసేలాగా ఉన్నాడు రా, తెలివైనోడు. వీడు తెలివైనోడు ఏం కదా. నీకెలా తెలుసురా? అది తెలివైనడితే నీ స్కిట్లు ఎందుకు చేస్తాడు? రామారావు గారు, ఏంటంటే లేట్ అయింది? మైక్ పెట్టించుకోవడం లేట్ అయింది. డైలాగులు ఉన్నాయన్నమాట. ఎలా నెలండి? ఎవరండి మీరు? మా అయ్య గారు తెలియని వాళ్ళు ఏమన్నా లోపల పంపించద్దన్నారు. ఏమంటే తెలియడానికి ఏముందండి, ఈ నాకు తెలుసు, నేను ఆడికి తెలుసు. ఆలస్యం దేనికండి? లోపలికి వెళ్ళండి. ఆకేదిరా. ఏమండి, ఆకు సిల్లుందండి. గారి సిల్లుంటే అడగలేదు కానీ ఆకు సిల్లుంటే అడుగుతాను. సిల్లు యాదవా. లండన్ బాయ్ పంచ్. వీడికి ఏ డైలాగ్ ఇవ్వాలన్నా భయం వేస్తుందమ్మా. ఏమండి, ఎవరెక్కడ? ఏమండి, ఏమైంది? అయ్యొచ్చింది ఇయ్యొచ్చింది అన్నారు, ఇంకా అన్నం రాలేదు. ఆకొచ్చింది, గారి వచ్చింది. మీరేం కంగారు పడకండి. అమ్మాయి లలనా భోజనాలు వడ్డింది కానీ రామ్మా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా. భోజనాలు ఏమన్నా తక్కువ వండించారా? ఎందుకు అలా అడుగుతున్నారు? వడ్డించడానికి మిమ్మల్ని పెడితేనే. దూరం నుంచి అయిరా, చూసి వాంతి చేసుకోబోతారు. దిస్ ఇస్ ఫర్ దర్బాబు. ఏంటది? నా ఆర్ఆర్ అండి. ఇది శాంతి ఆర్ఆర్. ఇది నా ఆర్ఆర్. లలనా, ఎవరికి పడితే వాళ్ళకి వడ్డించుకో. అమ్మాయి తరపులు ఎవరు, అబ్బాయి తరపులు ఎవరు తెలుసుకుని మరీ వడ్డించు. అలాగేనండి. అందుకు మీరు అమ్మాయి తరపా అబ్బాయి తరపా? ఆకలి తరపు అండి. అయితే నా తరపే కూర్చోండి. ఏమండి, మీరు ఎవరన్నా ప్రేమించారా? లేదండి, మా అమ్మ మా నాన్న అబ్బాయిని ఎతుకుతున్నారు. ఓహో, మంచి సంబంధం చూస్తున్నారనమాట. ఇంతకు ముందు ఒక అబ్బాయి నేను లవ్ చేసి పారిపోయాడు. వాడిని ఎతకడానికి మా అమ్మ మా నాన్న వెళ్ళారు. అప్పటికి చెప్తూనే ఉన్నానండి, ఒక బస్సు వెళ్ళిపోయినా ఇంకో బస్సు వస్తది అంటే వింటే కదండి. మీరు గమనించారు లేదా కానీ ఆల్రెడీ బస్సు వచ్చి కూర్చుందండి. అబ్బాయి వెళ్ళిపోతే మీరు బాధపడలేదా? ఫస్ట్ బాధపడ్డానండి, 10-15 సార్లు బాధపడ్డాను. ఆ తర్వాత అలవాటైపోయింది.
ఏంటి 15 మంది వెళ్ళిపోయినా బాధపడలేదు? అవునండి, నాకేం తెలుసండి, స్వచ్ఛంగా ప్రేమించడం తప్ప. ఇదిగో లలనా, నీ బాయ్ ఫ్రెండ్ అంటే బయట వెయిట్ చేస్తున్నాడు నీ కోసం. ఆ వచ్చినాడు పేరే కనుక్కో, ఎవడు పడితే వాడేస్తే ఎవరైనా గుర్తుపట్టాలి. ఏమండి లల్లా గారు, మా రాజుగారు కొంచెం సాంబార్ ఏంటి బాబా? అన్నమే వడ్డించలేదు, సాంబార్ అట్టవేట్రా? ఒరే సాంబార్ చాలా బాగుందంట, తర్వాత అన్నం వేసుకుంది, ముందు సాంబార్ వేసుకో. సెటప్ చేసుకోవడం కోసం నన్ను ఎందుకు ఇరికింత? ఏంటి కొంచెం సాంబార్ వేయండి. ఏమండే నీకు ఒకటి చెప్పనా, సాంబార్ లో బల్లి పడతాం చూసాం కానీ బల్లే సాంబార్ వడ్డించడం ఇక్కడే చూస్తున్నాను. ఏంటో ఒక అందమైన అమ్మాయిని కనబడితే ఏం పొగిడేస్తారు. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, తొండలాగా ఉందా, అది ఎలా నచ్చిందిరా? దాన్ని చూస్తే వీళ్ళంతా వాంతులు చేసుకుంటేలాగా ఉన్నారా? నీకు ఏదన్నా ప్రాక్టికల్ గా చెప్పాలరా, సగం కూలిపోయిన అటువంటి చూస్తే నీకు ఏమనిపిస్తుందిరా? ఏముందిరా, ఆకలితో ఉన్నాను కదా, ఏదైనా తినేయాలనిపిస్తుందిరా. ఆ సిచ్యువేషన్ కూడా అలాంటిదేలే. కిట్టు బాగానే వస్తుంది కదండి. అది కదా కరెంట్ దిగులు తెగిపోయి అంట. ఏమండి మీకు భయం లేదా? ఆ వోల్టేజ్ నన్నేం చేస్తుందండి. కాపాడేవరా, కాపాడేవరా. ఇన్నాళ్ళ తర్వాత ఎంత మంచి పని చేసావరా. ఏంటి ఈయన ప్రకాష్ రాజ్ గారా? మరి వీళ్ళిద్దరు వెంకటేష్ మహేష్ బాబు అయినప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ అవ్వచ్చు. ఎంత కంగారు పడిపోయారు రా జనం పాపం. 15 నిమిషాల్లో మొత్తం అల్లకల్లోలం అయిపోయిందిరా. భలే కాపాడారా. అలా ఉండాలి, అలా చేస్తే చాలరా, ఏదైనా చేసేయచ్చు. అదిగో చూడండి, స్టేజ్ ముందు జడ్జిలు ఉన్నారు, కెమెరామెన్ ఉన్నాడు, ప్రొడక్షన్ బాయ్ ఉన్నాడు, ఎవడన్నా వచ్చి ఫోటో తీసేస్తాడని కంగారుతో మేనేజర్ ఉన్నాడు రా. వాళ్ళందరూ కోరుకునేది ఒకటేరా, మా రైజింగ్ రాజు స్కిట్ చెయ్యాలి, కామెడీ చెయ్యాలి అని. స్కిట్ బాగా రావాలి. ఈ స్కిట్ కి నువ్వే టీమ్ లీడర్, ఈ స్కిట్ కి నువ్వే మెయిన్ కంటెస్టెంట్ రా. అంతెందుకురా, వచ్చే చలికాలం, ఆ చలికి ఉంటాడో పోతాడో తెలియదు, ఆ చలికీడున్న ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందరూ బాగుండాలి, అన్ని టీములు బాగుండాలి, అన్నిట్లో నేను ఉండాలి. బాబీ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు. నేను ఉంటాను, అన్ని టీముల్లోనే ఉంటాను. చేద్దాంరా, చేద్దాం. ఎలాగైనా ట్రై చేసి కామెడీ చేద్దాంరా. ట్రై చేయడం ఏంట్రా, కామెడీ చేసి నవ్వించేద్దాం అంతే. నువ్వు నా పక్కన ఉన్నావంటే ప్రతి స్కిట్ నేనే కొడతాడ్రా. అలాగే. హలో ఆ దివ్య ఎక్కడో వచ్చేస్తాను ఉండే. వాడెప్పుడు ఉండేది నీ పక్కన.